ఒకరికి ఒక విధంగా ఇంకొకరికి ఇంకొక విధంగా ఉండదు. ఈరోజు మేము ప్రతిపక్ష నాయకులం కావచ్చు, రాబోయే కాలంలో తప్పకుండా ఎవరెవరైతే అధికారులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుర్రో తప్పకుండా చట్ట పరిధిలో వాళ్ళకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో కోర్టులో మా ఎమ్మెల్యేలు కావచ్చు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎదుర్కోవడం జరుగుతుంది. రాబోయే కాలంలో అదేవిధంగా మేము శాంతియుత పద్ధతిలోనే సమాధానాలు చెప్తాం. మొన్నటికి మొన్న కూడా ఏదైతే సికింద్రాబాద్ గురించి శాంతి ర్యాలీ చేస్తా అంటే కూడా కేటీఆర్ గారిని అడ్డుకోవడం జరిగింది భవన్కి వచ్చి. ఈరోజేమో హరీష్ రావు గారిని వేధించడం జరుగుతుంది. గతంలో కూడా ఇదే వేధింపులకు గురి చేశారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమం. కాబట్టి మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో మీకు కర్రు కాల్చి వాత పెట్టిర్రు. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ డ్రామాలని చేస్తుర్రు. వీటన్నిటి కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే కాలంలో మీకు సరైన రీతిలో సరైన సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా వేధింపులకు గురి చేస్తే మాత్రం మరొకసారి ఉద్యమ కార్యాచరణ తీసుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులన్నీ సిద్ధమవుతున్నాయని చెప్పేసి మీకు హెచ్చరిక జారీ చేస్తున్నా. మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా సమస్యలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక ఇవాళ అధికార పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఇవాళ ఇష్యూను డైవర్ట్ చేసే కార్యక్రమాలను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూస్తలేరు అనుకుంటుందట. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది. వీళ్ళు అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మేము ప్రజల లోపల వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలన్నీ ప్రజలు ఎవరు వింటలేరు, ప్రజలు చర్చించుకుంటలేరు అనే పద్ధతితో చర్చించుకోవద్దంటే ఇవాళ డైవర్షన్ చేయాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేస్తూ ఆ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనాయకుడు పెద్దలు హరీష్ రావు గారి మీద ఇవాళ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇవాళ సిట్ నోటీసు నిన్న నైట్ 9 గంటలకు ఇచ్చి ఇవాళ 11 గంటలకే ఇవాళ విచారణకు రమ్మన్నారంటే మీరు ఎంత భయపడుతున్నారనే విషయాన్ని ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ దేశంలో ఏ దర్యాప్తు సంస్థలైనా, సిబిఐ అయినా, ఈడీ అయినా, మరే సంస్థలైనా కూడా కనీసం కమిషన్లు వేసి ప్రత్యేకంగా కోర్టు ద్వారా కమిషన్లు వేసినా కూడా కనీసం 4-5 రోజులు టైం ఇస్తారు. కానీ ఒకటే కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వకుండా ఇవాళ సిట్టు విచారణకు ఇవాళ హరీష్ రావు గారిని కానీ మీరు పిలిచిరంటేనే మీరు ఎంత భయపడుతున్నారో బీఆర్ఎస్ పార్టీ అంటే అనే విషయం ఇలా ప్రజలకు ఇవాళ అర్థమవుతా ఉంది. హరీష్ రావు గారు ఇవాళ నైని కోల్ బ్లాక్ కుంభకోణాన్ని ఇవాళ బయట పెట్టిండు. దానికి సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నదా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో మా కేటీఆర్ గారు అమృత స్కామ్లో కుంభకోణం జరిగిందని చెప్పి డిమాండ్ చేస్తే దాని మీద ఇంతవరకు కూడా మీరు సిట్టు ఏర్పడేసే దమ్ము మీకుందా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న మొన్న కేజీబీబీలో స్కూళ్ళ లోపల బంకర్ బెడ్ల ఏర్పాటు కోసం 1200 రూపాయలకు అయ్యే ఒక బంకర్ బెడ్కు 30,000 రూపాయలకు 12,000 రూపాయలకు అయ్యే ఒక బంకర్ బెడ్ నిర్మాణానికి ఇవాళ 30,000 రూపాయలకు ఒక టెండర్ తయారు చేసి మీకు సంబంధించిన వ్యక్తులకు వచ్చే విధంగా చేసుకొని ఇవాళ అలా 100 కోట్ల స్కామ్కి ఇవాళ మీరు పాల్పడరు. దాని మీద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యాశాఖ కమిషనరేట్ ముందు మేము ధర్నా చేసినాం. దాని మీద విచారణ చేసే దమ్ము ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఒక దిక్కు స్కామ్లు చేసుకుంటా పోతుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించుకుంటా పోతా అంటే మేము డైవర్షన్ చేసుకుంటాం, ప్రజలు ఎవరు వింటలేరని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని తప్పులు వేసినా నిరంతరం మా బీఆర్ఎస్ పార్టీ సైనికులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజల లోపల చర్చ పెడుతూనే ఉంటాం. మీ అవినీతిని అడ్డుకట్ట వేయడానికి నిరంతరం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు డైవర్షన్ చేసినంత మాత్రాన మీరు చేసే తప్పులు ఒప్పు కావనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇవాళ గుర్తుంచుకోవాలి. మీ శాఖలోనే కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి సిట్ విచారణ చేసే దమ్ము ఇవాళ మీకున్నదా? ఇవాళ మేము ఆరోపిస్తున్నాం 100 కోట్ల కుంభకోణం కేజీబీపీలో జరిగిందని చెప్పి ఇవాళ మేము అంటున్నాం. దాని మీద సిట్ విచారణ జరిపించుకునే దమ్ము మీకుందా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడున్నాడు బండి సంజయ్ గారు? గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సార్లు ఆనాడు మా ప్రభుత్వం మీద మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఇన్ని కుంభకోణాలు జరుగుతూ ఉంటే బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడలేదని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. సిబిఐ విచారణ జరిపించే దమ్ము ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదా? ఇన్ని మైనింగ్ కుంభకోణం ఇవాళ బొగ్గు గనుల శాఖ మంత్రి ఇవాళ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. దాని గురించి ఒక్క మాట కూడా వారు స్పందించారు. బండి సంజయ్ గారు స్పందించారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ పార్టీ వేరు వేరు కాదు. రెండు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇక్కడ నడిపినట్టే ఉన్నది తప్ప ఇలా వేరు లేదన్న విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఇవాళ గుర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయండి, అవినీతి పాలనను బంద్ చేయండి, ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా చిట్టితోటి నోటీసులు ఇప్పించి పిలిపించుకొని వారి యొక్క రాజరికాన్ని తెలిపే విధంగా గత 4-5 గంటలుగా విచారణ కొనసాగిస్తున్న ఈ సందర్భంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా నిన్న మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఒక దండుపాల్యం మూట ఉన్నదని చెప్పిండ్రు. ఆ దండుపాల్యం మూట ఎవరే అంటే ఈ రాష్ట్రంలోని మంత్రులు. ఇవాళ కొత్తగా మళ్ళీ ఒక దండుపాల్యం మూట తయారైంది, చిన్న దండుపాల్యం మూట. దాంట్లో భాగంగా కొంతమంది ఎమ్మెల్సీ అదేవిధంగా ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు గారి పైన నాలుక కోస్తారని, లేకపోతే ఇంకేదో చేస్తారని. బిడ్డ జాగ్రత్త, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. తెలంగాణ అంటే చైతన్యానికి మారుపేరు తెలంగాణ రాష్ట్రం. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో నాడు ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మీరంతా ఎక్కడ దాక్కున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు. నాడు ఇదే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పేగులు కొనేదాకా, పేగులు తెగదాకా కొట్లాడిండు తన్నీరు హరీష్ రావు గారు. అలాంటి హరీష్ రావు గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. జాగ్రత్త, అది తెలుసుకొని మసులుకోవాలని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఇక వారు ఏం మాట్లాడతారంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పైన, హరీష్ రావు గారి పైన వారు మాట్లాడే మాటలు స్కామ్ జరిగిందని, దమ్ము లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మేము అడుగుతూ ఉన్నాం, ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీళ్ళంతా కూడా ఏమంటారంటే మంత్రుల హరీష్ రావు గురించి మాట్లాడడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్లే. బిడ్డ ఇలా మీరు వచ్చినాక 22 నెలల్లో సన్న బియ్యం టెండర్ల స్కాము, బూడిద స్కాము, ఇసుక స్కాము, నకిలీ మద్యం స్కాము, ఆర్టీసీ కాంట్రాక్ట్ల స్కాము, అమృత టెండర్ల స్కాము, రోడ్ల స్కాము, అదేవిధంగా 4th సిటీ స్కాము, 30% కమిషన్ స్కాము, నారాయణపేట కొడంగల్ లిఫ్టు ఇరిగేషన్ స్కాము, లగచర్ల భూమి స్కాము, గ్రూప్ 1 పరీక్షల సంబంధించి ఫలితాల్లో కోట్ల రూపాయల మారడం. మరి ఈ అన్నిటి మీద ఎందుకు సిట్టు విచారణ చేస్తలేదు? ఇన్ని స్కాములు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఇన్ని స్కాములు చేసిండ్రు కదా, ఈ స్కాముల మీద ఎందుకు సిట్టు విచారణ జరగదు? మీరా మమ్మల్ని పట్టుకొని మాట్లాడేది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్, తప్పకుండా తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు తన్నీర్ హరీష్ రావు గారి పైన కానీ, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన కానీ, పార్టీ నాయకుల పైన కానీ ఇష్టమట్లు మాట్లాడితే మాత్రం ఊరుకునే సమస్య లేదు. కాబట్టి ఒకసారి మాట్లాడే ముందు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకులకు మేము హితబోధ చేస్తూ ఉన్నాం. ఇకనైనా ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు కట్టిపెట్టి మీరు ఇచ్చిన హామీల గురించి, ఇచ్చిన హామీలు చేసిన పనుల గురించి ప్రజలకు చెప్తే బాగుంటుంది. ఆ ఇచ్చిన హామీలు ఇప్పటికే విస్మరించిండ్రు, ఏమర్చిండ్రు. 6 గ్యారంటీలు, 13 అంశాలు, ఏ ఒక్కటి కూడా 100 రోజులు అమలు చేస్తున్న అంశాలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి. నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా నిత్యం ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతా అంటే మీరు దాన్ని డైవర్షన్ చేయడానికే పెట్టుకున్న లక్ష్యం తప్పితే వేరే లేదు. కాబట్టి ఇకనైనా మా నాయకులను మాట్లాడే తీరు ఇట్లా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఇవాళ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మరి అద్దంకి దయాకరు, అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకటు, అదేవిధంగా ఇంకొక ప్రభుత్వ విప్ గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ప్రముఖంగా ఎమ్మెల్సీగా పనిచేస్తున్న బల్మూరు వెంకట్ గారు, ప్రభుత్వ విప్పుగా ఉండి ఆలేరు ఎమ్మెల్యే ఉన్న పీర్ల ఐలయ్య గారు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారు, ఎవరు చూసి మాట్లాడుతున్నారు మీరు? ఏ నేత పట్ల ఏ దురహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు? హరీష్ రావు గారితో మీకు పోలికనా? హరీష్ రావు గారి త్యాగమైంది తెలంగాణ ఉద్యమంలో. ఒక వీరుడిలాగా, ఒక సైనికుడిలాగా కేసీఆర్ గారు ఏది చెప్పితే అది
ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పదవులను సైతం ఒక గడ్డిపోచలాగా వదులుకున్న మహానాయకుడిని పట్టుకొని అల్లుక కోస్తారట. పోరాట యోధుడు కాదట. పోరాట యోధుడు అంటే మీకు ఎవరు కనిపిస్తున్నారు? రేవంత్ రెడ్డి కనిపిస్తుంది. ఎట్లా పోరాట యోధుడు ఆయన? తెలంగాణ ఉద్యమంలో రైఫుల్ పట్టుకొని తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పాల్గొన్నందుకు రేవంత్ రెడ్డి పోరాట యోధుడు. 2015లో తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు కనుసన్నుల్లో, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఓటుకు నోటు కేసులో 50 లక్షలు దొరికినటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయనకు పోరాట యోధుడు బీర్లయ్య గారికి. అయా బీర్లయ్య గారు, నాలిక కోస్తామంటే ఇక మీకు నాలికలు లేవా? మాకాడ కత్తులు లేవా, కత్తెరలు లేవా? మరి మాకు గోచేందుకు అరే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కత్తులు లేవా, కత్తెర దొరుకుతలేవా? మాకు మేము గోయలేమా నాలికలు? మీ ముఖ్యమంత్రి నాలిక గోయలేమా? మేము విజ్ఞులం. మీ లెక్క ఏది పడితే అది మాట్లాడం. అంటే కేసీఆర్ గారు సైనికులు